చంద్రబాబు నాయుడు గారు 2000 మీరు ఇంతకుముందు గుర్తు చేశారు కాబట్టి 2015 నుంచి కొన్ని ప్రజలకు వినిపిస్తాను నేను ఏమేం పెట్టుబడులు వస్తాయన్నారు ఒక్కటైనా వచ్చిందా లేదా వాళ్ళు ఆలోచించారు. ఒక విషయం చెప్పినాక చెప్పండి. ఒక ఫోటో వచ్చింది పొద్దున్న మధ్యాహ్నం దావోస్లో భారతీయ దూతతో కలిసి మీటింగ్ చేసిన చంద్రబాబు నాయుడు. ఎవరితోటి? భారతీయ రాజదూత. అంటే స్నానం చేస్తే చేయకుండా అదే రాలేదా? ఒకటి సార్ భారతీయ రాజదూతతో మీరు భారతదేశంలో కలుసుకో, నువ్వు ఆడిపోయి కలిసిపోయింది. నువ్వు వాళ్ళ రాజదూతతో కలిస్తే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కలిస్తే అది చెప్పుకో. ఈయన పోయినాక వెల్కమ్ చేయడానికి రాజదూతలు రారా వస్తారు. ఆయనతో కూర్చొని ఫోటో దిగి ఆ పచ్చ బ్యాచ్ మొత్తం పొద్దుటించి ఉదరగొట్టేస్తున్నారు. రైట్, సింపుల్ గా చదివి వినిపిస్తాను. దావోస్కి 2015లో వెళ్ళినప్పుడు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? ఏ పరిశ్రమలు వస్తాయన్నారు, అవి వచ్చాయి లేదనేది ప్రజలే ఆలోచించుకోవాలి. 2015లో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, CEO సత్యనారాయణలతో సమావేశం. విశాఖకు మైక్రోసాఫ్ట్తో పాటు ఇన్ఫోసిస్, విప్రో డేటా సెంటర్లు వస్తున్నాయన్నారు. ఉందా విశాఖలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఉన్నాయా? 2016లో మేయర్ బర్గర్, పిస్లోమ్ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్లు వస్తాయని డప్పు కొట్టారు. ఆ డప్పు విన్న సౌండ్ ఉందే కానీ ఎక్కడైనా ఈ యూనిట్లు మనకు వచ్చాయా? 2000 కోట్లతో గెర్జీ టెక్స్టైల్స్ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటని ఒక ప్రచారం చేశారు. వచ్చిందా? లేదు. ఇక 2017లో జనరల్ అట్లాంటిక్ 43,000 కోట్ల పెట్టుబడులని చెప్పారు. విశాఖలో యూకేకి చెందిన ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ 500 పడకల ఆసుపత్రి అని చెప్పారు. వచ్చాయా? ఒక్కటంటే ఒక్కటి, ₹1 పెట్టుబడి వీటిల్లో. విశాఖలో నోవర్టీస్ R&R కేంద్రం వచ్చిందా? రాలేదు. 2018లో కృష్ణపట్నం వద్ద సౌదీ ఆరామ్కో చమురు శుద్ధి కర్మాగారం అన్నారు. వచ్చిందా? రాలేదు. గూగుల్, యాక్సెంచర్ డేటా సెంటర్లు, హిటాచి పెట్టుబడులని ప్రచారం చేశారు. వచ్చాయా? రాలేదు. 2019లో JSW 3,500 కోట్ల పెట్టుబడులు ఒప్పందం అన్నారు. వచ్చిందా? రాలేదు. డెలాయిట్, పెగా సిస్టమ్స్లో యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి అంటూ ప్రకటనలు. ఇట్లా వెళ్ళిన ప్రతిసారి ప్రకటనలు చేయడం, ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకపోవడం. ఒక్కటంటే ఒకటి, ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. వచ్చుంటే చెప్పమని చెప్పండి చంద్రబాబు నాయుడు గారిని, లేదా లోకేష్ గారిని, లేదంటే మన డిప్యూటీ సీఎం గారిని, లేకపోతే చూసిన ప్రజలు ఎవరైనా సరే ఈ పెట్టుబడులన్నీ వచ్చాయి, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పెట్టుబడులన్నీ మాకు కనిపిస్తున్నాయి, నీకెందుకు కనపడలేదని ప్రశ్నించారు. ఎల్లో మీడియా కూడా చెప్పొచ్చు. ఎస్ ప్లీజ్. కనపడాలండి నాకు అర్థం కావట్లేదు. సార్ ఇవన్నీ వస్తున్నాయని చెప్పారు కదా, ఇవే కదా ప్రతి సంవత్సరం 15, 16, 17లో ఏం ఈనాడు ఆంధ్రజ్యోతిలో కనపడితే కనపడినట్టు కదా. అంటే వస్తున్నాయని వాళ్ళు రాష్ట్రంలో పెడితేనే మీకు కంపెనీలు పెట్టినట్లు లెక్క, వాళ్ళ దృష్టిలో అట్లా కాదు కదా. ఆంధ్ర అలీబాబా ఈనాడులో వచ్చింది కదా, వచ్చేసినట్టే కదా. అలీబాబా ఎవరు? అలీబాబా కంపెనీ అమెజాన్ లాంటి కంపెనీ అలీబాబా అని రాసినట్టు. ఈశ్వర్ గారు మీరంతా ఏంటి అంతే వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి ఈనాడు పేపర్ లో వచ్చేసిందంటే వచ్చేసినట్టే కదా. ఇంకా 3 లక్షల కోట్లు వచ్చి నేను చదువుతున్నాడు కదా మన చంద్రబాబు నాయుడు గారు. వచ్చేసినాయి ఏనండయా, వచ్చేసినాయి అంతే. ఎక్కడన్నా అడగొద్దు మీరు. ఆంధ్రజ్యోతిలో వచ్చింది కదా ఈనాడు. మా బ్లాక్ చైన్ వేదికపై ప్రభుత్వ సమాచారం, మా రాష్ట్రానికి రండి. వచ్చేసారు వాళ్ళందరూ, వచ్చేసారు. రాష్ట్రానికి ఎయిర్ బస్ వచ్చేసింది. ఈనాడులో ఆంధ్రజ్యోతిలో వచ్చినప్పుడు రాకుండా ఎట్టుంటుంది సార్? రాష్ట్రానికి 150 సంస్థలు ఈనాడులో 150 వచ్చేసినాయి. మీరు ఎక్కడన్నా అడగొద్దు మీరు దయచేసి. వచ్చినాయి కదా, ఈనాడులో వచ్చిందంటే వచ్చినట్టే కదా. ఈనాడు ఎవరిది? భగవద్గీత కదా. మరి భగవద్గీతలో రాశారు కదా, వచ్చేసినట్టే. అట్లానే చమురు శుద్ధికి సిద్ధం రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని సౌదీ ఆరామ్కో సంస్థకు చంద్రబాబు పిలిపించేశాడు, వాళ్ళు వచ్చేసినట్టే. మరి ఎన్ని వచ్చేసినట్టే కదా సార్. రక్షణ ఉత్పత్తులకు అనువు పెట్టుబడులు పెట్టాలని లాక్హీడ్, ఎయిర్ బస్సులకు చంద్రబాబు ఆహ్వానం. ఆయన ఆహ్వానం పలికంటే వచ్చేసినట్టే కదా. ఒక్కటి కూడా రాలేదా? ఇప్పుడు నేనేమో నాకు తెలిసిన కొన్ని సార్ ఈ పేర్లు ఏడన్నా మీరు రాష్ట్రంలో కంపెనీలు పెట్టుబడులు పెట్టినట్టు కనపడలేదు. లాక్హీడ్ అంట, ఎయిర్ బస్ అంట, అలీబాబా అంటే వచ్చేసింది. ఆయన దృష్టి ఆయన చంద్రబాబు వెళ్ళి మాట్లాడేసారు, వచ్చేసింది. ఇప్పుడు రేపు పొద్దున ఏం రాస్తారు మీకు అర్థం కావట్లా. మరి అక్కడికి వెళ్ళి సార్ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారిని బతిమలాడుకున్నారు. సార్ మీరు అందరు ఇక్కడ మీరు రావటం వల్ల మా రాష్ట్రానికి అసలు ఏ కంపెనీలు రావట్లా, మొత్తాన్ని మిమ్మల్ని చూసి వచ్చేస్తానంటున్నారు. కొద్దిగా మాకు కొంచెం 1-2 అన్న పంపించండి సార్ ప్లీజ్ సార్ అని బతిమలాడుతున్నాను రాస్తారు రేపు పొద్దున. ఎందుకంటే అలా బతికే అంత రోజు ఇట్లా పబ్లిసిటీ చేసుకొని ఈ బతికి ఈ విధంగానే ఉండాలి. లేదా చంద్రబాబు నాయుడు ఇన్నాళ్ళు బతికాడంటే ఇట్లా ఈ పబ్లిసిటీతోనే. ఎందుకు ఇదే ఒకటే కాదు, అమిత్ షా గారు వచ్చేసి కరకట్ట దగ్గర అక్రమ నివాసం దగ్గర కూర్చొని నదీ ప్రవాహాన్ని ఆస్వాదిస్తూ దుర్గమ్మ గుడిని చూస్తూ అసలు కరకట్ట నివాసమే అక్రమ నివాసం, అది అక్రమ కట్టడం. అక్కడ కూర్చొని జగన్ ప్యాలెస్ల గురించి మాట్లాడారంట. కానీ ఒకందుకు నిజంగా మాట్లాడి ఉంటే సార్
ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అర్ధరాత్రి తినేటప్పుడు పడుకునేటప్పుడు కూడా జగన్ గారే గుర్తొస్తున్నారంటే నిజంగా జగన్ గారు ఒక మగాడు సార్ ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఆయన కేంద్ర హోంమంత్రి అవును 2 సార్లు, అంతమంది బీజేపీ అధ్యక్షుడు, అవును ఈయనేమో 45 ఏళ్ల సీనియారిటీ ఉన్న ముఖ్యమంత్రి, ఓ పక్కనే మన అక్రమ నివాసంలో కూర్చొని మాట్లాడటమే నాకు ఆశ్చర్యంగా ఉంది. అక్రమ నివాసంలో కూర్చొని అక్రమ నివాసంలో కూర్చొని అధికారికంగా ఏదైతే అన్ని అనుమతులతో కట్టుకున్నటువంటి ట్యాక్స్లన్నీ పే చేస్తున్నటువంటి బిల్డింగ్ల గురించి మాట్లాడుకున్నారంట. 1000 గదులని అబద్ధం చెప్పొచ్చా అమిత్ షాకి? సార్ అమిత్ షా 1000 గదులని అమిత్ షాకి అబద్ధం చెప్పొచ్చా? సార్ అసలు అమిత్ షా అడిగాడని ప్రూఫ్ ఏంది? ఎందుకు అడుగుతాడు ఆయనకి ఏం తెలియదు. రాధాకృష్ణ గారు మోడీ గారి నివాసంలో సమావేశాలని రాస్తారు, లోపల ఏం జరిగింది అవును ఇది ఉంటాడు ఇది కదా రాయలేరా? ఆల్రెడీ. ఇప్పుడు అంటే అంతమంది చీపుకు మాట్లాడితే బాగుండదులే కానీ ఇప్పుడు ఆ టీలో టిఫిన్ లో ఇస్తాను అక్కడ ఏడతో మూలన కూర్చొని ఏం మాట్లాడో నక్కి ఉంటాడు కదా సార్. ఇన్నప్పుడు ఏదో రాస్తా ఇప్పుడు ఇది చెప్పండి, పవన్ కళ్యాణ్ పరిస్థితి అంటే ఒకవేళ లోకేష్ సీఎం అయితే? ఒక్కటే సార్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అమాయకుడు కాదు. ఖచ్చితంగా అంతకుముందు మనం ఏం చేసాం అది మళ్ళీ మనకేమన్నా వర్తిస్తుందా? ఎందుకంటే కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచిస్తాడు, ఎన్ని నమ్ముతాడు కూడా. ఎందుకంటే దేవుడి మీద భక్తి లేకపోయినా భయం ఉంటుంది. భయంతో అమ్మ మనం అంతకుముందు మనం ఎట్లా వచ్చాం అసలు అధికారంలోకి, సో మామ మీద చెప్పులు వేయించి అట్లా లాక్కున్నాం. రేపొద్దున ఆల్రెడీ మనకి ఇంట్లో పోరు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. ఆ పోరు ఉండటం వల్ల కదా అప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇచ్చింది, ఇంటి పోరు వల్ల. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి? 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మన మాట కంటే లోకేష్ మాట వింటున్నారు. రేపొద్దున మళ్ళీ ఆ చెప్పులు వేయించుకునే సన్నివేశం హైదరాబాద్ వైస్రాయ్ కంటే విజయవాడ నోవాటెల్లో పక్కనే ఉంది. అక్కడ జరగకుండా అక్కడ జరగకూడదు అని అంటే ఏం చేయాలి? ఇంక ఈ వయసులో ఎన్నాళ్ళు చేసేయాలి బాబు, నీకు అఫీషియల్గా ఇచ్చేస్తాము, మళ్ళీ నేను ఎందుకు ఈ చెప్పులు నాకు అన్నం పెట్టకుండా ఇలాంటి చర్చ కూడా ఏమన్నా జరుగుతుంది? ఎందుకుంటుంది సార్? ఎందుకు జరగదంట? ఎందుకంటే రాజకీయాల్లో ఇప్పుడు మీకు తెలుసు, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది నారా లోకేష్. ఇది అందరికీ క్లియర్గా తెలుసు. ఏది కావాలన్నా నారా లోకేష్. 24 మంది మంత్రులు ఉన్నారు కదా, ఆ మంత్రులు ఒకళ్ళంతా డమ్మీలు. ఈ రోజు రాష్ట్రానికి షాడో ముఖ్యమంత్రిగా లోకేష్ వ్యవహరిస్తున్నప్పుడు అఫీషియల్ గానే ముఖ్యమంత్రి చేస్తారు. ఇప్పుడు మీరు కాదు సార్, అందరూ వచ్చి ఎందుకు చెబుతున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఖండించమని అధిష్టానం పిలిపిస్తే దావోస్ లో కూర్చొని మరి మంత్రి చెబుతాడండి అక్కడ. ఒక విషయం ఆలోచించారు.